కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. నమస్కారం. ఎన్టీఆర్ నటేష్ రూపానికి స్వాగతం, సుస్వాగతం. ఎన్టీఆర్ నటించినటువంటి సాంఘిక చిత్రాలను మనం పరిచయం చేసుకుంటున్నాం. ప్రస్తుతం 1982లోకి అడుగు పెడుతున్నాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఇంకా 82లోకి అడుగు పెట్టాము. చిత్రము జస్టిస్ చౌదరి. అవే సత్యానంద్, అదే సత్యానంద్ మాట, అవే సంగీతం చక్రవర్తి గారు, పాటలు రాఘవేంద్రరావు గారు తీసిన ఈ చిత్రము చెప్పేదేముంది, సూపర్ హిట్ అయిపోయింది. మళ్ళీ కూడా ముఖ్యంగా ఆ పాటలో ఆయన నటన చూడాలి. సత్యానికి ధర్మానికి జరిగిన సమరంలో, సత్యానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి భక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి జరిగిపోనిది తీర్పు, ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప 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 I am in the hands of law. Anything happens, it's not my flaw. కఠినమైనది ధర్మం, కన్ను లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకి కర్మం. కఠినమైనది ధర్మం, కన్ను లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకి ధర్మం. న్యాయమూర్తిగా నేనున్నప్పుడు, న్యాయస్థానం నాదైనప్పుడు నాకు మీరు లేదు. నేను కాను, నేను కాను, ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప తప్ప. దీంట్లో కూడా ఏంటంటే మొట్టమొదట పాపారావు అని ఉంటాడు, దొంగతనాలు చేశారు సత్యనారాయణ, అతని తమ్ముడు రంగారావు, వాళ్ళ తరపు లాయర్ ఏమో కైలాసం అని మన రావు గోపాలరావు ఉంటారు. ఆయన పిల్లక గమ్మత్తుగా ఉంటాడు. ఇందులో మొట్టమొదట ఆ రంగారావుని అరెస్ట్ చేస్తాడు. చేసినప్పుడు సాక్షిని తారుమారు కేసు కోర్టుకు వచ్చినప్పుడు తారుమారు చేయితే ఒక చిన్న డ్రామా ఆడి ఈ కైలాస్ కూతుర్ని కిడ్నాప్ చేసినట్టుగా, ఈ కైలాసం కూతురే శ్రీదేవి. ఎక్కడ పోయినా రావుగోపాలరావు కూతురు ఆమె. ఇంకా ఆడి అసలు దొంగ ఎక్కడున్నాడో సాక్షి పట్టుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళని తన్ని సాక్షిని విడిపించుకొచ్చి లాయర్గా, ఇంకా అప్పటికే మంచి పేరు ఆర్కే చౌదరి లాయర్గా. అంటే ఆయన అప్పుడు అసలు దొంగని నిరూపిస్తాడు. నిజాన్ని న్యాయాన్ని దాచేస్తే దాగవు, ఆపేస్తే ఆగవు. నా కూతుర్ని ఎత్తుపోయారా? ఎక్కడ? ఇప్పుడే వస్తున్నా. రేఖ, రేఖ ఆగు. ఎవరు? నా కూతుర్ని ఎందుకు ఎత్తుకొచ్చావు? చెప్పు. ముఖ్య సాక్షి ఫోటోగ్రాఫర్ కుమార్ని పాపారావు మనుషులు ఎక్కడ దాచారో చెప్పాలి. ఇక 3 నిమిషాల్లో ఆ నిజం చెప్పకపోయావో నీ కూతురు నీ కళ్ళెదుటే కాల్చిపారు. పాపం చెప్పేస్తా. ఆ పాపారావు గారు వాడిని గాంధీనగర్ మెయిన్ రోడ్ లో 12వ నంబర్ ఇంట్లో దాచాడు.
థ్యాంక్ యూ కైలాసం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. చౌదరి నువ్వా? ఎస్. అనుకున్న సాక్షిని మరో అరగంటలో కోర్టులో ప్రవేశపెట్టి నిర్దోషిని రక్షించి నీ మనిషిని శిక్షించే లాయర్ చౌదరి. నీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి నా కూతుర్ని కిడ్నాప్ చేశావని నీ మీద కోర్టులో కేసు పెట్టి. స్టాప్ ఇట్ కైలాసం. ఆ పని నువ్వు చేయలేవు. ఎందుకో తెలుసా? అది అసలు నీ కూతురే కాదు. మేం కిరాయికి తెచ్చిన డ్రామా ఆర్టిస్ట్. చూడు. నోర్మి చౌదరి, నన్నింత మోసం చేస్తావా? మోసాన్ని మోసంతోనే దెబ్బతీయాలి. ఇప్పుడు నీ మనిషిని కోర్టులో ఎలా రక్షించుకుంటావో నేను చూస్తాను. దాంతో వాళ్ళు పగబడతారు. తర్వాత ఈయన ప్రమోషన్ వచ్చి జడ్జి అవుతారు. బ్యాడ్ లక్ ఏంటంటే ఈయన కూతురు మూగతి. ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారనుకున్నప్పుడు ఒక అతను ముందుకు వచ్చి ఇష్టంగా నేను చేసుకుంటాను. శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం, శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం, మహాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం. చిగురులేసే సిగ్గు చీనాంబరాలు, తడిసే పురిసే కళ్ళు నీ తలంబ్రాలు. శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం, మహాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం. రాము మరొక పాత్ర తండ్రిని ద్వేషించే పాత్రగా అనిపిస్తుంది. ఆయన తల్లి శారదన్నమాట. ఏంటంటే ఆయన వచ్చి ఇక్కడ ఇది ఆటోమొబైల్ రిపేర్ మెకానిక్ షాప్ పెట్టుకుంటారు. వీళ్ళిద్దరికి ప్రేమ కలుస్తుంది శ్రీదేవి. ముద్దు మీద ముద్దు పెట్టు, సిగ్గులన్నీ ముగ్గు పెట్టు, బుచ్చి బుచ్చి ముగ్గులన్నీ ముక్కలోనే అచ్చుకొట్టు, వద్దని వాడని పొద్దని చాలని అబ్బా ఓ చిన్న ముద్దు, అందాల కని ముద్దు. డబ్బు బాగా సంపాదించాలని తప్పంలో పాపారావు చేతులు కలుపుతాడు. కానీ ఎప్పటికప్పుడు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటాడు. అక్కడ అదనమాట. పోలీసులు ఏం జరగబోతుందనేది ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. ఒకసారి ఇట్లాగే దొంగతనం కేసులో చూస్తుంది ఆమె శ్రీదేవి. చూసి ఇట్లా చేస్తున్నామంటే అప్పుడు చెప్తాడు తన కథ. ఎవరో దుర్మార్గుడు నా తల్లిని అన్యాయం చేశాడు, ఆమెని ఒకడు బలాత్కారం చేయకపోతే నేను వాడిని చంపితే ఆ కేసు తన మీద వేసుకుని ఆమె జైలు శిక్ష అనుభవిస్తోంది. అందుకే నా తండ్రి మీద నాకు పగ ద్వేషం అని చెప్తాను. ఏమిటి, మీ అమ్మగారు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారా? నువ్వు చేసిన నేరాన్ని తన్మూత్రం వేసుకున్నారా? అవును రేఖ. ఊహ వచ్చేసరికి నాకు తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి మా అమ్మ. నన్ను పోషించటానికి, నా బ్రతుకు బంగారు బాట వేయటానికి ఎంతో కష్టపడి సంపాదించేది. కుట్టు మిషన్లు కుట్టి, ట్యూషన్లు చెప్పి, ఆ తరువాత ఒక లైబ్రరీలో లైబ్రేరియన్ గా పనిచేస్తూ ఉండేది. ఒకనాడు నేను స్కూల్ నుంచి వచ్చేసరికి ఆమె లైబ్రరీ నుంచి తిరిగి రాలేదు. నీ ప్రశ్నలన్నింటికీ ఒక్కటే నా జవాబు. నువ్వు ఆడదానివి, నేను మగాణ్ణి. ఇది ఎవ్వరూ లేని ఏకాంత సమయం. ఇప్పుడు అర్థమైందా నా ఉద్దేశం? కన్నబిడ్డనైనా నన్ను రక్షించుకోవాలని ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుక